పట్టణంలో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు. జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ ప్రాంతంలో ఉన్న ఓం సాయిరాం చారిటీస్ వృద్ధులు వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అభిమానులు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఈ విధంగా వృద్ధాశ్రమంలో అన్నదానం జన్మదిన వేడుకలు నిర్వహించామని, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ముందుకు వెళ్తున్నారని, జూనియర్ ఎన్టీఆర్ గారు మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఆయన తెలియజేశారు. మరియు గౌరవ అధ్యక్షులు తూపిలి ప్రకాశం మాట్లాడుతూ, నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయమని, జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఇంకా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నామని తెలియజేశారు. అనంతరం వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మేనకూరు శంకర్ రెడ్డి, కన్వీనర్ బి శివకుమార్, వైస్ ప్రెసిడెంట్ కె ప్రసన్న, సెక్రటరీ మురళీకృష్ణ, ట్రెజరర్ పురుషోత్తం, కన్వీనర్ బి శివకుమార్, ఉమ్మడి వెంకటేశ్వర్లు, షబీర్, దస్తగిరి, పచ్చ సాయి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు ధన్యవాదాలు. ఈరోజు గౌరీలు, పూజలు, మర్యాదస్తులు, మావారు, మా అందరివాడు, మా నాయకుడు, మా అభిమాన హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి 42వ పుట్టినరోజు చేస్తున్నందుకు మాకు ఎంతో మర్యాదపూర్వకంగా, గౌరవంగా, మర్యాదగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. ఆయన రాజకీయాల కోసం మేము కార్యకర్తలుగా ఉంటాం, అన్న అయితే మేము తమ్ముళ్ళుగా ఉంటాం, ఆయన భక్తుడైతే, ఆయన దేవుడితే మేము భక్తులుగా ఉంటాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ముందుగా ఇదొక ఎగ్జాంపుల్గా మేము చేస్తున్నాము. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రెసిడెంట్ అయినటువంటి మహాభాషణ గారి నమస్కారములు, వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మా ప్రసన్న గారి నమస్కారములు, గౌరవ అధ్యక్షుడు తూపిలి ప్రకాశం గారు మాట్లాడతారు. చదువుకున్న విద్యార్థులకి సహాయం చేయండి, పుస్తకాలు కానీ పెన్నులు కానీ సహాయం చేయండి. ఈ కార్యక్రమాలు మనం చేయాలా, ఎందుకంటే మా అభిమానులు కాదు, మా కుటుంబ సభ్యులు మీరు. నేను మీ అభిమాని. నేను దయచేసి మీరు నాకు సహకరిస్తున్నారు కాబట్టి మీరు నా సినిమాలు చూసి మీరు సంతోషపడాలా. మిమ్మల్ని కాల్ రెగ్రెషన్ విధంగా నేను చేయాలనుకుంటున్నాను. నా సినిమాల్లో కూడా, మన సినిమాల్లో కూడా దయచేసి మీరు ఏ కార్యక్రమం అయినా పేదలకు, మన విద్యార్థులకు కానీ, మన అభిమానులకు ఏదన్నా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిల్లలందరూ, అభిమానులందరూ ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, అభిమాన సంఘాలు అంటే పూలు చల్లుకోవడం, కొట్లాడుకోవడం కాదు, ఏకమై ఒక తాటి మీద ఒక మంచి కార్యక్రమానికి సహకరించాలని చెప్పి నేను అందరినీ వేడుకుంటున్నాను. మీకు తెలుసు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ స్టేజ్ ఉందో. ఈరోజు ఎన్టీఆర్ ఒక ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు కాదు, పాన్ ఇండియా హీరో. పాన్ ఇండియా హీరో అంటే ఈరోజు రేపు వార్ 2 కూడా రాబోతుంది. దానికి హృతిక్ రోషన్తో సమానంగా. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో లేకపోతే వార్ 2 లేదు. ఆల్రెడీ హృతిక్ రోషన్ కూడా పబ్లిక్గా చెప్పాడు, నేను కాదు జూనియర్ ఎన్టీఆర్ ది హీరో అని చెప్పేసి. అంటే ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ గ్లోబల్ స్టార్ అయ్యా అంటే అతని కృషి, పట్టుదల ఎంత ఉందో అది మనకు తెలుసు. ఇంకా అతని అత్యున్నత శిఖరాలు మనం తీసుకుపోవాలంటే అభిమానులందరూ ఒకటే మంచి కార్యక్రమాలు చేసి రాబోయే రోజుల్లో అతను ఒక గొప్ప నాయకుడిగా చూడాలని చెప్పి ఆకాంక్షతో మనందరం కష్టపడి మంచి కార్యక్రమాలు చేస్తాం. అది ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా వస్తుంది. సినిమాలని పక్కన పెడదాం, కార్యక్రమాలు చేస్తాం. ఆ రోజు ఎన్టీఆర్ మహానటుడు. అతను ఎంతమందిని ప్రోత్సహిస్తే, రమేష్ రెడ్డి గారు కానీ, శ్రీపతి రాజేశ్వరరావు గారు కానీ, ఇలాంటి వాళ్ళందరినీ అభిమానులు ప్రోత్సహించాడు. అతను అధికారంలోకి రావడమే వాళ్ళు మంత్రులయ్యారు, శాసించారు. వాళ్ళు మంత్రులై అభిమాన సంఘాలకే పేరు తెచ్చారు వాళ్ళు. అదేవిధంగా మనం కూడా తమ్ముళ్ళు, అభిమానులు, మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలకు ఎన్నో చేయాలి. ఇది ఒకటే కాదు, ఇంకా కూడా మనలో అభిమానులు ఎవరికైనా చిన్న ఇబ్బంది జరిగిన మనందరం కలిసి ఒక 50,000 ఇచ్చే స్టేజ్కి మనం రావాలి. ఇస్తాం, సమస్య కాదు.